నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి, పవర్డ్ బై జెర్సీ. మరి స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన అభిరుచి సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? మరి మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. నాన్ వెజిటేరియన్ స్పెషల్స్ తో మసాలా వంటలో మా తడాకా ఏంటో చూపిస్తామంటూ మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. మరి ముందుగా వాళ్ళని పరిచయం చేసుకుందామా? మీ పేరు? విజయ. విజయ, ఎక్కడి నుంచి వచ్చారు? రామ్నగర్. రామ్నగర్. ఓకే, మీరు? నవనీత. నవనీత, ఎక్కడి నుంచి వచ్చారు? రామ్నగర్. ఇద్దరు ఒకటే ప్లేస్ నుంచా? అంటే ఏంటి, ఫ్రెండ్స్, రిలేటివ్స్? మా చెల్లెలు. చెల్లెలా? అక్క చెల్లెల్లా? ఓకే, అయితే పోటీ గట్టిగానే ఉంటుంది అనమాట, అంతేనా? అంతే. లేకపోతే ఎవరైనా పర్వాలేదు అనుకుంటారా? ఎవరైనా పర్వాలేదు. మీరు ఏం చేయబోతున్నారు? మునక్కాడలు రొయ్యల కూర. మునక్కాడ రొయ్యల కూర. కాన్ఫిడెంట్ గా ఉన్నారా? ఓకే, మీరేం చేస్తారు? క్రిస్పీ చికెన్ లెగ్స్. సో క్రిస్పీ చికెన్ లెగ్స్. సో పిల్లలు చాలా ఇష్టపడతారు కదా క్రిస్పీగా ఉండడం వల్ల, రైట్? ఓకే, మరి ఇద్దరు ఎవరు ముందు చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? మీరేం చేస్తా అన్నారు? మునక్కాడ రొయ్యల కూర. మునక్కాడ రొయ్యల కూర. ఓకే, మునక్కాడ రొయ్యల కూర. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? మునక్కాడ రొయ్యల కూరకు కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, తరిగి ఉడికించిన మునక్కాడలు 2, తరిగిన ఉల్లిపాయ 1, టమాటో 1, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేసేద్దామండి. ఓకే, ప్యాన్ పెట్టండి. ఫస్ట్ హైలో ఉంచాలా, లోలో ఉంచాలా? లో. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం మంచిగా వేసుకోవాలి ఆయిల్. కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు వేసుకోవాలి. సో ఆయిల్ వేడెక్కడానికి కొంచెం పెద్ద పెట్టాము. ఆయిల్ పెట్టండి. కొంచెం ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం పసుపు వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఉడికించిన మునక్కాయ. ఏమేసి ఉడకపెట్టారు? మామూలుగా వాటర్ వేసి ఉడికించేసి, అందులో ఇంకా ఉప్పు అలా ఏం లేదు. ఓకే, ఇవి కూడా కొంచెం వేడి నీళ్ళల్లో కడిగి, ప్లెయిన్ వేడి నీళ్ళు అంతే, అందులో ఏమీ లేదు. సో మునక్కాడలతో పాటు రొయ్యలు కూడా వేసేసారు. కారం, కొంచెం కారం, తగినంత ఉప్పు. ఇంకేమైనా వేసేతుందా? కొంచెం ధనియాల పొడి. దీనికి మాత్రం స్పూన్ వద్దా? ఓకే, కొంచెం స్లో చేయండి. కొత్తిమీర కూడా వేస్తారా? ఏంటి, అయిపోయిందా ఏంటి? కొంచెం వాటర్ వేయండి. కొంచెం కొత్తిమీర వేస్తే బాగుంటుంది. మళ్ళీ తర్వాత కూడా వేసుకోవచ్చు, చూసుకోండి. కొంచెం మగ్గాల ఇది. కొంచెం ఒక 2 మినిట్స్. కొంచెం టమాటో కూడా వేసేస్తున్నారా? కొంచెమేనా? అదేంటి, ఫ్లేవర్ కోసమా? కొంచెం గ్రేవీ బాగుంటుంది. సో మరి ఇది సిమ్లోనే ఉంచి మగ్గాలా? ఓకే, 2 మినిట్స్. 2 మినిట్స్. మీరేంటి, హౌస్ వైఫా జాబా? హౌస్ వైఫేనా? మీ పిల్లలు? మా పిల్లలు చదువుకుంటున్నారా? ఏం చదువుకుంటున్నారు? పెద్ద అమ్మాయి డిగ్రీ 2nd ఇయర్, చిన్న అమ్మాయి 2nd ఇయర్ అయిపోయింది. ఇద్దరు పాపలా? నాకు 2 పాపలే తెలుసా. మీరేంటి, హౌస్ వైఫా జాబా? హౌస్ వైఫేనా? మరి మీరు నిదానంగా ఉంటే పిల్లలు, అమ్మ నిదానం కాబట్టి మనం ఏమైనా అల్లరి చేయొచ్చు అనుకోరా? అల్లరి చేస్తుంది. మాకు పాప 5 years పాప, చాలా అల్లరి చేస్తుంది. 5 years పాప, చిన్న పాప కదా.
అయితే చాలా హడావుడిగా ఉంటుంది అనమాట. అయితే మీరే బతికిపోయారు కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి. పెద్ద పిల్లలు అంతేనా? అంతే. మీరే చదివిస్తారా దగ్గరుండి? వాళ్ళే చదివేసుకుంటారా? వాళ్ళే చదువుకుంటారు. వాళ్ళే చదువుకుంటారు. సో మనకి అంత కష్టపడే పని ఏం లేదు. వంట మాత్రం చేసి రుచికరంగా వాళ్ళకి చేసి పెడుతూ ఉంటారు. అంతేనా? అంతే. సో మీ వారు చేస్తారు వంట? ఏం చేయరండి. పొయ్యి వెలిగించడం కూడా రాదు మా వారికి. అన్ని నేనే చేసి పెడతాను. ఏం కదా చెప్పేశారండి, నిజం. పొయ్యి వెలిగించడం కూడా రాదంటండి. మరి ఎలా ఏం నేర్పించింది లేదు ఎంతవరకు మీ వారు? అంటే ఏదన్నా ఎప్పుడు నేనే ఉంటా కదా, నేనే చేస్తాను. ఎప్పుడు మీరే? ముందు మీ అత్తగారు, తర్వాత నేను. అంతే. పాపం కదా. ఒకవేళ మీరు ఊరు వెళ్తే ఏం చేస్తారండి మీ వారు? మేము హోటల్ నుంచి తెచ్చుకుంటాం. ఎంత ధీమాగా చెప్పేసారా? ఏముంది హోటల్ నుంచి తెచ్చుకుంటారు. ఓకే పర్లేదు. ఇది అయిపోయిందా? చూద్దాం. కొంచెం ఆయిల్ వేస్తేనే బాగుంటుంది అమ్మా. ఇంట్లో కొంచెం ఆయిల్లో పెట్టండి. కానీ వంటలు చాలా మంది కొందరు ఆయిల్ ఎక్కువ వేసి, కొందరు మసాలాలు వేసి అలా చేసేస్తూ ఉంటారనమాట. ఈ కూర ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు? మేము వండుతానండి. సండే అట్లా వండుతాను. మీరు వండరు అన్నట్లు? అంటే ప్రత్యేకంగా అమ్మ దగ్గర నేర్చుకున్నాను, అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను. మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. అమ్మ దగ్గరే నేర్చుకున్నారు. సో మీ వారు గానీ మీ పిల్లలు గానీ ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇచ్చారా? అబ్బా అమ్మ నువ్వు ఈ కూర ఎరగదీస్తావని? నాన్ వెజ్ చాలా ఇష్టం అండి మా పిల్లలకి ఇట్లా చేయడం. ఓకే. అంటే మీరు ఏది స్పెషల్ గా బాగా చేస్తారు మీరు చేసే వంట? రొయ్యలు ఫ్రై చేస్తాను, రొయ్యల కర్రీ చేస్తాను. సో రొయ్యలకి సంబంధించిన ఏ ఐటమ్ అయినా ఎరగదీస్తారని అర్థం అనమాట. అంతేనా? అంతే. సో అందుకేనమాట మనకి ఈ రోజు రొయ్యలతోటే మునక్కాడ కూర చేస్తున్నారు. దగ్గరికి అవ్వాలా? కొంచెం దగ్గర. ఇది చూస్తుంటే అన్నంతో బాగుంటుంది. అన్నంతోనే బాగుంటుందండి. రోటీ కూడా బాగానే ఉంటది. ములక్కాడ మీ ఇంటిదా అండి? మీ ఇంటి చెట్టా ఏంటి? లేదండి. లేదు కదా. అంటే లేతగా అనిపిస్తుంటేను చక్కగా దాన్ని క్లీన్ చేసి బాగా పట్టుకొచ్చారు. ఇంకా మగ్గాల? చాలండి. ఇంకా ఓకే. ఇంకా అయిపోయినట్టుగా? అయిపోయిందండి. మునక్కాయలు రొయ్యలు కర్రీ కూర. ఓకే. టేస్ట్ చూసి చెప్పాలండి. తప్పకుండా అండి. మునక్కాడ రొయ్యల కూర రెడీ. మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? మునక్కాడ రొయ్యల కూర తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక ఉడికించిన మునక్కాడలు, రొయ్యలు వేసి వేయించాలి. దీనిలో కారం, ఉప్పు, ధనియాల పొడి, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి టమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడ రొయ్యల కూర రెడీ. మునక్కాడ రొయ్యల కూర రెడీ. మరి దీన్ని టేస్ట్ చేయాలంటే రావు గారికి వెల్కమ్ చెప్పేయాలి. వెల్కమ్ రావు గారు. హలో అండి. హలో. హలో చెప్పండి. మునక్కాడ రొయ్యల కూర. వావ్, దట్స్ మై ఫేవరెట్ డిష్. ట్రై చేయండి మరి. యా షూర్. ఈరోజు నాన్ వెజ్ తినమండి మేము. ఓకే. ప్రతిసారి మనకే ఆఫర్ వస్తుంది. మీరే చూడండి. మా కర్తవ్యాన్ని మేము నిర్వర్తిస్తాం. సో యాజ్ యూజువల్ బాగుంది. మనం ఇంకో డిష్ కూడా చూడాలి, దాని తర్వాత జడ్జ్మెంట్. ఓకే. సో ఇంకో డిష్ కూడా రావాలి కాబట్టి వచ్చిన తర్వాత జడ్జ్మెంట్ చెప్తారు ఎవరిది బాగుంది అనేది. ఓకేనా? మరి నెక్స్ట్ డిష్ కోసం వెయిట్ చేద్దాం. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా కళ్ళు ఆకర్షణీయంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే కొద్దిగా కీరా దోస రసాన్ని తీసుకుని ఒక హాఫ్ స్పూన్, అలాగే కొద్దిగా రోజ్ వాటర్, ఒక స్పూన్ రోజ్ వాటర్, ఇవి రెండు బాగా మిక్స్ చేసుకుని కళ్ళ మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే కళ్ళు ఆకర్షణీయంగా ఉండడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటాయి. సో మీరేం చేస్తా అన్నారు? క్రిస్పీ చికెన్ లెగ్స్ అంతేగా?
ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. క్రిస్పీ చికెన్ లెగ్స్ కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చికెన్ లెగ్ పీసులు 2, శనగపిండి 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఫుడ్ కలర్ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. చూసారు కదండి, మరి స్టార్ట్ చేసేద్దామండి. ఓకే, సో మీరు మ్యాగ్నేట్ చేసుకోవాలా? అవును. సో ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసుకుందామా, ఎందుకంటే ఆయిల్ వేడెక్కుతుంది కదా. మీరు స్టార్ట్ చేయండి. బౌన్లోకి చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నారు. అవును. ఓకే, అదేంటది? కొంచెం కార్న్ ఫ్లోర్. కార్న్ ఫ్లోర్. ఇవేంటి, చికెన్ ఉడికించేసుకున్నారా? ఉడికించి ఇంకేమైనా వేసారు అందులో? ఏమేమి లేదు, ప్లెయిన్ గా ఉడికించారు అంతేనా? ఓకే, ఎంతసేపు ఉడికించాలి? 5 minutes 10 minutes. 5 minutes చాలా. అంటే ఇంకొందరు ఉడికించాలనగానే ఒక పావు గంట ఉడికించారు అనుకోండి, పీసులుగా అయిపోతాయి కదా, అందుకని అడిగాను. సో ఒక 5 నిమిషాలు ఉడికిస్తే చాలు. ఓకే, వేసేయండి. కార్న్ ఫ్లోర్ వేసారు, శనగపిండి 1 స్పూన్ శనగపిండి, శనగపిండి, తర్వాత కారం, కొంచెం కారం, పసుపు చిటికెడు పసుపు, ధనియాల పౌడర్ కొంచెం ధనియాలు, ఉప్పు తగినంత ఉప్పు, ఇంకా అంతే. అదేంటి, ఫుడ్ కలరా? ఫుడ్ కలర్. సో అది యాడ్ చేయాలా? యాడ్ చేయాలి. మరి అంతే అన్నారు. ఇది కొంచెం వాటర్ వేసిన తర్వాత సరే, ఓకే, మళ్ళీ వేసుకుందరు గారు. అయితే మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే వేయండి. వాటర్ యాడ్ చేయనా? కొంచెం మీరు చెప్పండి ఎంత కావాలో. చాలా చాలా. ఓకే, కలర్. ఇప్పుడు ఫుడ్ కలరా? చెప్పేస్తున్నారు ఆవిడ వేసే లోపే. మళ్ళీ మర్చిపోతుంది కదా. ఇంట్లో కూడా అంతేనా? మీరే చెప్తూ ఉంటారా ఇదేసావా అదేసావా అని? తెలియకపోతే చెప్పాలి కదండి. తెలియకపోతే కాదు, మర్చిపోద్దని చెప్పేస్తున్నానన్నారు కదా. ముందు నుంచి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అల్లం పేస్ట్. ఇప్పటికీ నా చేతులు నీ చేతుల్లోనే ఉన్నాయి అక్క. ఓకే, సో ఫుడ్ కలర్ కూడా వేసేసారు. అవునండి. ఇప్పుడు మనం ఇది హై చేసుకొచ్చాము, ఇంకా రెడీ అయిపోయినట్టే కదా. ఇప్పుడు ఇలా కలిపారు కదా, ఇప్పుడు వేసేస్తున్నారు. మామూలుగా అయితే ఇంతసేపు నాననివ్వాలి ముందు ఒక 1/2 hour ముందు నానబెట్టుకోవచ్చు. 1/2 hour ముందు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి, లేకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి, అలాంటివి ఉన్నాయి? ఏం లేదు, బయట నానబెట్టుకుంటే. సో ఇలా కలిపేసేసుకొని మొత్తం అంతా ఒక అరగంట సేపు బయట నానబెట్టి ఉంచాలి. సో దానికి బాగా పడుతుంది అంతేగా. ఆయిల్ ఎక్కిన వేడెక్కినట్టే వేసిద్దామండి. సో ఇవి బాగా ఇంకా వేగాలి కదా, క్రిస్పీగా ఇంకా ఇందులో వస్తుంది అంతేగా. సో దీని కొంచెం వేగాలి కొంచెం. సో తిప్పాలంటున్నారు కదా, తిప్పండి. ఇందాక ఇక్కడ అక్కయ్య గారు అడిగితే చెప్పారు ఆయనకి పొయ్యి వెలిగించడం కూడా రాదన్నారు కదా. మరి మీ ఇంట్లో పరిస్థితి ఏంటి? మా వారు టీ, రైస్, అన్నం వండుకుంటారు. మరి కూరలు ఏమైనా? కూరలు బయట నుంచి చేసుకుంటారు. సో ఇది చేసి పెట్టారు ఎప్పుడన్నా? మరి మీ ఇంట్లో ఎవరికి ఇష్టం ఇది? మా పాపకి. 5 years పాపకా? అవునా? రెడీ అయ్యింది. అయిపోయిందా? ఆఫ్ చేసేచ్చా? రెడీ అయింది. ఓకే, థ్యాంక్ యూ. క్రిస్పీ చికెన్ లెగ్స్ రెడీ. వీటిని టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. క్రిస్పీ చికెన్ లెగ్స్ తయారీ విధానం: ఒక బౌల్లో ఉడికించిన లెగ్ పీసులు, కార్న్ ఫ్లోర్, శనగపిండి, కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, క్రిస్పీ చికెన్ లెగ్స్ రెడీ. క్రిస్పీ చికెన్ లెగ్స్ అండి రెడీగా ఉన్నాయి. టెంప్టింగ్ గా ఉంది. అవునా? ట్రై చేయించండి, మన ఇద్దరి కోసం. ఎలాగో వాళ్ళు తినరు కాబట్టి మన కోసమేనండి. క్రిస్పీగా ఉన్నది. ఇప్పుడు
ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అని బయట వేరే వేరే క్రిస్పీ చికెన్స్ కోసం బయటకు వెళ్లే బదులు ఇంట్లో చేసుకో, ఇంట్లోనే ఇలా చేసుకుని తినేస్తే బాగుంటుంది కదా. చక్కగా పిల్లలకి స్పెషల్లీ ఇప్పుడు ఎలాగా పిల్లలు హాలిడేస్ లో ఉంటారు కాబట్టి చాలా చక్కగా టైం తీసుకొని చేసి పెట్టేయచ్చు. థ్యాంక్ యూ. ఆస్వాదిస్తున్నారా లేక తినడానికి టైం? ఇది కూడా బాగుందండి. వన్ మోర్ పీస్ ట్రై చేస్తున్నారా? I just want to judging ki ఓకే, you should see కంప్లీట్ గా minus చెక్ చేయాలి. and plus points. సూపర్. సో దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే మీరు ఫస్ట్ ఉడకపెట్టారు కదా, అవునండి మీరు ప్లెయిన్ గా ఉడకపెట్టారు. అవునండి. దాంట్లోనే కొంచెం ఉప్పు కారం వేసుంటే లోపల ఇంకా బాగా దిగుతుంది. ప్లస్ చికెన్ లో కొంచెం పచ్చిగా ఉన్న లోపల, రాగా ఉంది. అది మీ మైనస్ పాయింట్స్. అది ఒకటి. మీరు కొంచెం 5 minutes అని చెప్పారు షోలో, 5 minutes నేను బాయిల్ చేశాను. ఆ 5 minutes అనేది ఒక 10 minutes ఉంటే ఇంకా ఆ మీట్ ఇంకా బాగా ఉడికి పచ్చిది. అదొకటి. దాని తర్వాత ఉప్పు కారం దాంట్లో వేస్తుంటే ఉప్పు కారం బాగా పట్టుకుంటుంది. మళ్ళీ అది తీసి మీరు ఉప్పు కారం మైదా అన్ని కలిపారు కదా, ఫస్ట్ ఉప్పు కారం మళ్ళీ ఇంకోసారి కలుపుకొని దాని తర్వాత మీరు మైదా, మీరు శనగపిండి, కార్న్ఫ్లోర్ అండ్ శనగపిండి వేస్తారు, మైదా వాడలేదు. ఓకే, ఏదైనా సరే అది డిప్ చేసుకొని, ఇప్పుడు మీరు పకోడీ లాగా చేశారు కదా, అలాగే డిప్ చేస్తే ఇంకా క్రిస్పీగా బాగుంటుంది. బయట చూడడానికి రెడ్ కలర్ ఉండదు, బ్రౌన్ కలర్ గా ఉంటుంది. లోపల కానీ మీరు మళ్ళీ ఉప్పు కారం లోపల ఇంకా పట్టు ఉంటుంది అనమాట. సో అది ఇంకా బాగుంటుంది. ట్రై చేసి చూడండి ఇంట్లో మీరు. సో దీంట్లో ఈ రెండులో చూస్తుంటే రొయ్యలు, మునక్కాయ చాలా మంచి కాంబినేషన్. సో విన్నర్ గోస్ టు రొయ్యలు మునక్కాయ కూర. కంగ్రాచులేషన్స్. సో మీకు బాగాలేదని చెప్పలేదు, సో ప్లస్ మైనస్ రెండు చెప్పారు. ఇన్ కేస్ మునక్కాడ రొయ్యల కూరలో కూడా ఏదైనా మైనస్ ఉంటే దాన్ని కూడా డెఫినెట్ గా ఇది అని చెప్తారు. సో రెండిట్లో ఏది బెస్ట్ అవుతో అది చెప్పాల్సి వస్తుంది అంతే తప్ప బాగాలేదు అనేది కాదు. ఓకేనా? ఓకే, ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి. మీకు హోటల్ దస్పలా హైదరాబాద్ నుంచి బఫే కపుల్ కూపన్. ఓకే, కంగ్రాట్స్. మీకు అభిరుచి నుంచి ఒక గిఫ్ట్. కంగ్రాట్స్. మరి మీరు కూడా ఇలా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మామూలుగా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి, ఏదైనా మనం తినేదాన్ని బట్టే మన ఆరోగ్యం కానీ, మన జుట్టు కానీ, మన స్కిన్ కానీ ఆధారపడి ఉంటుంది. ఎన్ని టిప్స్ ఫాలో అయినప్పటికీ కూడా మన ఇంటేక్ అనేది కూడా కరెక్ట్గా ఉండాలి. అంటే మంచి వెజిటబుల్స్ కానీ, లేకపోతే ఫ్రూట్స్ కానీ, ఆకుకూరలు కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మరి రోజుకొక ఎగ్ తీసుకున్నా కూడా మన ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా మన స్కిన్ అనేది బాగా షైనీగా ఉంటుంది, జుట్టు కూడా బాగా హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు కారం కారంగా రావు గారు, అసలు ఇప్పుడు సమ్మర్ కాబట్టి అందరూ చక్కగా వెకేషన్స్ లో ఉన్నారు. సో కారం కారంగా వాళ్ళ కోసం ఏం చేయబోతున్నారు? కారం కారంగా ఇవాళ పెప్పర్ లివర్ ఫ్రై. చాలా మొహమాట పడుతున్నారు ఏంటండి? లేదండి, అప్పుడు ఒకప్పుడు పెప్పర్ అంటాం, ఒకసారి లివర్ అంటాం. సో పెప్పర్ లివర్ ఫ్రై. సో ఫైనల్ గా పెప్పర్ లివర్ ఫ్రై చేయబోతున్నారు. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? పెప్పర్ లివర్ ఫ్రై కావాల్సిన పదార్థాలు: లివర్ పావు కిలో, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. సో రావు గారు స్టార్ట్ చేద్దామండి. రెడీ? సో లివర్ది చాలా తొందరగా అయిపోద్ది అంటారు కదండి, అంటే అలా స్టవ్ వేడికి అది తొందరగా మగ్గిపోతుంది అంటారు. సో ఫస్ట్ నూనె, వేడెక్కినండి. సో ఆవాలు, జీలకర్ర, ఆవాలు, జీలకర్ర ఇవి ఉన్నా లేకపోయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం కంపల్సరీ ఉంటుంది నాన్ వెజిటేరియన్. ఎందుకంటే నీసు వాసన గురించి అన్నమాట. ఓకే,
సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా నాన్ వెజిటేరియన్ ఏమంటారు రాదంటారా? చేయొచ్చు, మీకు ఇష్టం ఉంటే చేసుకోవచ్చు, కానీ ఆ వాసన ఉంటుంది కదా, నీసు వాసన, అందుకోసం అనేసి. అందుకోసం. ఉల్లిపాయలు మీకు కొంచెం మగ్గాలండి, కొంచెం ఉప్పు వేసుకుందాం. ఓకే, సో ఇది కొంచెం మగ్గాలి. ఓకే ఓకే, ఇది కొంచెం మగ్గాలి, ఎందుకంటే నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అన్ని టక్క వెళ్ళిపోతాయి అనిపిస్తుంది నాకు. అవునండి. అయితే ఈలోపు మీరు ఒక మంచి చిట్కా చూడండి. మామూలుగా టీనేజ్ లో అయితే ఎక్కువగా మొటిమలు వస్తూ ఉంటాయి, కానీ కొంతమందికి వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడు ముఖం మీద మొటిమలు కనిపిస్తూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు ఆయిలీ వస్తువులు కానీ, అలాగే మసాలా పదార్థాలు కానీ, ఇంకా స్వీట్లు కానీ, వెన్న, నెయ్యి, చీజ్ ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేసిన పదార్థాలు కానీ తినకుండా వాటిని కాస్త దూరం పెట్టినట్లయితే మొటిమలు తగ్గుతాయి. మగ్గిపోయాయి. అవునండి. ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మీకు హోటల్స్ కి సమ్మర్ లో చాలా ఎక్కువ వస్తూ ఉంటారేమో కదా? అవునండి. సో ఏ డిష్ ఎక్కువ ఇష్టంగా అడుగుతూ ఉంటారు నాన్ వెజిటేరియన్స్ లో? చికెనే కదండి యూనివర్సల్ గా అందరు తినేది. అవునా? అవును. ఓకే, సో మీరు లోపల చాలా ఫాస్ట్ గా చికెన్ అయితే ఈజీగా అనిపిస్తుందా? ఏ డిష్ అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది మీకు? చికెనే కదండి, త్వరగా కుక్ అవుతుంది. అవునా? మరి బిర్యానీ లాంటివి ఏం చేస్తారండి? చేసి పెడతాం అన్ని పోర్షన్స్ అని పొద్దున్న, మళ్ళీ సాయంకాలం. ఇప్పుడు ఇవాళ మాకు తెలిసిపోతుంది అనమాట, ఇవాళ ఒక 20 పోర్షన్లు వెళ్తాయి. ఓకే, సో సాయంకాలం ఒక 20, ఒకరోజు 50 అలా ఉంటుంది అనమాట. ఓ, సో నాకు అర్థమైంది ఏంటంటే రావు గారు చేస్తున్నప్పుడు కూడా డాన్స్ మూమెంట్స్ తోటే చేసేస్తూ ఉంటారు, అందుకే ఆయన ఫాస్ట్ గా చేస్తున్నారు ఏదైనా సరే. అంతేనా? ఏదైనా టైం మేనేజ్మెంట్ కదండి. అవునండి, అది మీ దగ్గర స్పెషల్ ఎక్కువ ఉంటుంది. పసుపు, దాని తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. ఫస్ట్ కొంచెం తక్కువ వేసుకున్నాం, దాని తర్వాత పెప్పర్ కొంచెం ఎక్కువ వేస్తున్నారు. అవును, ఎందుకంటే దీంట్లో ఇంకా పచ్చిమిరపకాయలు అలాంటివి ఏమీ లేవు కాబట్టి కారం దీని త్రూ వెళ్ళాలి. అవునండి. దాని తర్వాత కొంచెం ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది లివర్ అన్నమాట, చిన్న చిన్న పీసులుగా కోసి పెట్టుకున్నాం, ఎందుకంటే త్వరగా ఉడుకుతుంది, తినడానికి కూడా ఈజీగా బాగుంటుంది అన్నమాట. ఈజీగా ఉంటుంది. యాక్చువల్గా లివర్ ఫ్రై డైరెక్ట్ గా తింటేనూ బాగుంటుంది అని, ఇంకొకటి కొబ్బరి అన్నంతో తింటే బాగుంటుంది అని విన్నా. అవునా? అంటే మీకు అలాగే ఇష్టం. ఇప్పుడు నాకు ప్లెయిన్ రైస్ లో అంటే నాకని కాదు, నేను నాన్ వెజిటేరియన్ అంటే కొన్ని ఐటమ్స్ మాత్రమే చాలా ఇష్టంగా తినేది, కొన్ని కాదు. అయితే మేము షూట్ లో నా కో ఆర్టిస్టులతో పాటు అందరు కూర్చొని ఉంటే ఎవరైనా మాట్లాడుకుంటూ ఉంటారు కదా, ఇది దీంతో బాగుంటుంది, దీంతో బాగుంటుంది అని. సో అలా మాట్లాడుకుంటున్నప్పుడు విన్నాను నేను. సో అందుకని అడిగాను నేను కొబ్బరి అన్నంతో, ఎందుకంటే కొబ్బరి అన్నం కొంచెం స్వీట్ ఉంటుంది. సో మీరు జనరల్ గా ఇది పెప్పర్ తోటే చేస్తారు కాబట్టి పెప్పర్ ఘాట్ ఉంటుంది కదా, సో ఆ స్వీట్ ఈ ఘాట్ ఏంటంటే రెండు బాగుంటుంది కాంబినేషన్ అని ఉండొచ్చు. కానీ దీంతో తాలింపు అన్నం సింపుల్ జీరా రైస్ కైండ్ ఆఫ్ బాగుంటుంది. ఓకే, కొంచెం నీళ్ళు పోయింది. సో తెలుసుకుంటున్నామండి, తెలుసుకోవడంలో తప్పలేదు కదా. ఇప్పుడు ఏదో వచ్చాము వంట చేసేసాము వ్యూవర్స్ కి చూపించేసాము అని కాకుండా ఇలాంటి విషయాలు కూడా మనం చర్చించుకోవడం వల్ల మన వ్యూవర్స్ కి ఇంకొన్ని విషయాలు తెలుస్తున్నాయి కదా. సో నీళ్లు పోసిన వెంటనే తీసేసుకుంటుంది అది. అవునండి, ఎందుకంటే మీకు అన్ని పౌడర్లు ఉన్నాయి కదా. ఓకే, సో పౌడర్లో నీళ్ళు పడిన వెంటనే మీకు ఆ గ్రేవీ ఫార్మేషన్ అవుతుంది అన్నమాట. ఓకే, కానీ మనం నాన్ వెజిటేరియన్ దాంట్లోనే మన ఊళ్ళల్లోని బాగా ఇప్పుడు నాటుకోడి పులుసు ఇవన్నీ ఎలా అంటారు, అలాగే ఇంకొందరు పప్పుచారు పెడితే ఉప్పు చేప వేపుతారు. అందుకని ప్రతి ముద్దకి తినకపోయినా అప్పుడప్పుడు అలాగా పప్పుచారుతో ఉప్పు చేప వేయించిన ఆయిల్ ఉంటుంది కదా లాస్ట్, దాంతో వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు అదొక రకమైన అది ఒక టేస్ట్. అది ఇది చేసిన ఏ కూర చేసినా అంటే లాస్ట్ లో ఒక ముద్ద అలా కలుపుకొని తింటే అదొక టేస్ట్. ఎగ్జాక్ట్లీ అలాగే ఇది కూడా వచ్చి మొత్తం కలుపుకోవడానికి కాదు, కొబ్బరన్నం తింటున్నప్పుడు మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఒక స్పూన్ అలా వేస్తే బాగుంటుందని విన్నాను. సో అదేంటంటే జస్ట్ షేర్ చేసుకున్నాను నేను మీతో అంతే. సో ఆల్మోస్ట్ రెడీ అండి. ఓకే,
ఇంకా ప్లేటింగ్. పెప్పర్ లివర్ ఫ్రై. థ్యాంక్ యూ. పెప్పర్ లివర్ ఫ్రై రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. పెప్పర్ లివర్ ఫ్రై తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, లివర్ వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పెప్పర్ లివర్ ఫ్రై రెడీ. సో పెప్పర్ లివర్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ. పెప్పర్ తగిలిందా అంటే ఆ ఘాటు బాగా తగిలిందండి. మీరు అన్నట్టు జీరా రైస్ వాటితోటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. బాగుంది. అంటే ఇది లివర్ అని చెప్పడానికి లేదు, మా బోన్లెస్ చికెన్ చక్కగా చేసేసి పెడితే దగ్గరికి ఎలా ఉంటుంది అలా ఉంది. అండ్ పెప్పర్ ఘాట్ అయితే బాగా ఉంది. రొంపు వచ్చిన వాళ్ళకి చాలా బాగుంటుందేమో, చక్కగా ఘాటుగా అంటే తినేయచ్చు. పైగా పెప్పర్ కూడా వెళ్తుంది చాలానే. సో చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఒక చిన్న టిప్ ఏంటంటే, మీకు ఇది నేను సింపుల్ గా చేశాను, మీకు దీంట్లో కొంచెం గరం మసాలా అంటే కూడా వేసుకోవచ్చు. గరం మసాలా. సో గరం మసాలా ఫ్లేవర్ కావాలి అంటే, గరం మసాలా ఫ్లేవర్ కావాలి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ఇది సింపుల్ గా ఉంటుంది అనమాట. సో నాకు తెలిసి ఇలాగ పెప్పర్ తోటి అయితేనే చాలా మంది అనుకుంటుంటారు పెప్పర్ తోటి తినాలి మంచిది అది ఇదని. సో ఇలా తింటే బాగుంటుంది. ఇంకోటి పెప్పర్ జీలకర్ర కాంబినేషన్ చాలా బాగుంటుంది. అంటే ఆ పెప్పర్ అది మీరు రసం కూడా ఎలా తింటారు, రసంలో ఏంటి పెప్పర్ అండ్ జీలకర్ర కాంబినేషన్ ప్లస్ టమాటోస్, ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. సో ఐ జస్ట్ వాంట్ కీప్ ఆ ఫ్లేవర్ ఉండాలని చెప్పి గరం మసాలా వేయలేదు. బట్ ఏదేమైనా సరే ఇలా బాగుందండి. కావాలి అనుకునే వాళ్ళు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు మిరియాల పాలు ఇలా తాగుతాం కదా, సో దానికంటేని చక్కగా డిష్ ఇలా చేసుకుని తింటే, ఎందుకంటే కంప్లీట్ గా పెప్పర్ మీదే ఉంది ఇది, చక్కగా పెప్పర్ ఎక్కువ వెళ్తుంది, ప్లస్ చక్కగా ఒక మంచి డిష్ తిన్నట్టుగా కూడా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ రావు గారు. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మనం నెయిల్స్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు కట్ చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఒక 10-15 నిమిషాల పాటు నీళ్లలో నానబెట్టి దాని తర్వాత నెయిల్స్ కట్ చేసుకున్నట్లయితే నెయిల్స్ బాగా మెత్తబడతాయి, కాబట్టి మృదువుగా కట్ అవుతాయి. అలాగే షేప్లెస్గా కూడా రాకుండా నీట్గా ఒక షేప్లో కట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు షెఫ్ స్పెషల్. సో మీ స్పెషల్ డై ఫిష్ కర్రీ. డై ఫిష్ కర్రీ, అబ్బా ఇదేదో కొంచెం డిఫరెంట్ గా ఉన్నట్టుంది. అంటే పెరుగుతోటి చేస్తాం, అంటే కొంచెం కర్రీ స్టైల్లో కర్రీ లాగా. ఓ, డై ఫిష్ కర్రీ. పెరుగు పులుసు ఎలా చేస్తాం అలాగా ఆ స్టైల్లో. కొంచెం నాన్ వెజిటేరియన్ కాబట్టి ఫిష్. సరే చూద్దామండి ఎలా చేస్తున్నారని. డై ఫిష్ కర్రీ, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. డై ఫిష్ కర్రీ కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కిలో, పెరుగు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా రావు గారు. స్టార్ట్. ఎస్. సో అది వేడెక్కుతూనే ఉంటుంది. దీని లోపల మనం ఫస్ట్ నూనె వేసుకుందాం. దీని లోపల మ్యాగ్నేట్ చేసుకోవాలా? లేదు, ఫస్ట్ దీనికి దహి కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మన జెర్సీ పెరుగు దహి అన్నమాట. పెరుగు కమ్మగా తీయగా హెల్దీగా. సో ఈ బౌల్లో వేసుకుంటాం. పెరుగు కంటే ఐస్ క్రీమ్ లాగా ఉందండి. స్కూప్స్ వస్తున్నాయి మంచిగా.
ఓకే, దాని తర్వాత కొంచెం శనగపిండి. శనగపిండి బేసిక్లీ బైండింగ్ అనమాట, ఆ థిక్నెస్ రావడానికి కలుపుకోవాలి. సో బైండింగ్ అన్నారు కాబట్టి అంటే థిక్గా ఉండాలా? థిక్గా ఉండాలి, ఎందుకంటే పెరుగు మీరు వేడిలో వేస్తుంటే విరిగిపోతుంది అనమాట. సో ఈ శనగపిండి అది థిక్ చేస్తుంది అనమాట, ఇరగకుండా. ఓకే, విరిగిపోకుండా అది దగ్గరికి చేస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ జింజర్ గార్లిక్. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఇప్పుడు ఈ పెరుగు వేసుకుంటాం. కొంచెం నీళ్ళు పోయింది. చాలు, ఇప్పుడు హైలో పెట్టుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు మీకు ఎంత కారం కావాలంటే అంత సన్నగా తరిగేసుకోవాలి. అవునండి. నెక్స్ట్ ఉప్పు. ఉప్పు. సో విడిగా కారం వేసేదే ఉండదు కాబట్టి పచ్చిమిరకాయల నుంచి వచ్చే కారమే. అవునండి, దానికి ఎక్కువ వేస్తాం కదా. ఓకే, సో ఇప్పుడు ఫిష్ అన్నమాట. కొంచెం నీళ్ళు పోయండి. సో ఇది ఉడికే లోపల మనం తాలింపు దీనికి. ఓకే, ఇది ఒక 3 minutes లో మీకు రెడీ అవుతుంది. ఓకే, పోతుంది. సో ఇప్పుడు మనం 3 minutes వెయిట్ చేసేది ఉందా, లేకపోతే తాలింపుకి వెళ్తారా మీరు? ఒక 2 minutes వెయిట్ చేసి 1 minute అవుతుంది మీకు. ఓకే, దాని లోపల నేను ఈలోపు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొంతమందికి పెదవుల మీద నల్లగా మచ్చల్లాగా కనిపిస్తూ ఉంటుంది, కాస్త పెదవుల మీద నలుపుదనం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు కొద్దిగా గ్లిజరిన్, నిమ్మరసం, తేనె ఈ 3 సమపాళ్లలో తీసుకుని బాగా మిక్స్ చేసుకుని పెదవుల మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలా రోజులో 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే పెదవుల మీద ఉన్నటువంటి నలుపుదనం తగ్గడమే కాకుండా పెదవులు ఆరోగ్యంగా కూడా ఉంటాయి. చిట్కా చూసారు కదా రావు గారు? అవునండి, 1 minute అయిపోయింది. అయిపోయిందండి. నెక్స్ట్ స్టెప్ తాలింపు. తాలింపు. ఓకే, పెట్టండి. సో అది షిఫ్ట్ చేయాలిగా. ఓకే, పెట్టండి. అందుకే నేను లేడీ షెఫ్ అయిపోతానని చెప్తున్నా. కరెక్ట్ గా. ఇంకా కొన్ని ఎపిసోడ్ తర్వాత మీరే మాస్టర్ షెఫ్ ఇక్కడ. ఇంకా మీ బ్లెస్సింగ్స్ అండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు తాలింపు కొంచెం నూనె. తాలింపు వేస్తే డిష్ రెడీ అనమాట. ఓ, జీలకర్ర. జీలకర్ర ఆవాలు. జీలకర్ర ఆవాలు. ఓకే, అది ఎండుమిరపకాయలు. ఓ, పచ్చిమిరకాయలు కాకుండా ఇప్పుడు ఎండుమిరకాయలు కూడా ఫ్లేవర్ వస్తుంది కానీ తాలింపు కొంచెం కారం కూడా యాడ్ అవుతుంది కదా. ఇది కొంచెం కలర్ రావాలి. ఓకే, అప్పుడు ఆ ఫ్లేవర్ మీకు వస్తుంది అనమాట, రెడ్ చిల్లీ ఫ్లేవర్. ఓకే, చూడండి రెడ్ అవుతుందా. సో నెక్స్ట్ కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ, కొంచెం రెడ్ చిల్లీ కలర్ గురించి. ఓ, సో ఇప్పుడు రెడీ అనమాట. ఆఫ్ చేసుకుందాం. ఈ తాలింపుని ఇందులో వేస్తారా? వేస్తారు అంతే. సో ఇప్పుడు ప్లేటింగ్ అంతా. సో దహీ ఫిష్ కర్రీ రెడీ. వావ్, దహీ ఫిష్ కర్రీ రెడీ.
మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. దహీ ఫిష్ కర్రీ తయారీ విధానం. ముందుగా పెరుగులో శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, పెరుగు మిశ్రమం వేసి కాస్త మరగనివ్వాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, చేప ముక్కలు వేసి ఉడకనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, కారం వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని చేపల మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దహీ ఫిష్ కర్రీ రెడీ. ఇప్పుడు నేను ఒకటి అడగాలనుకుంటున్నానండి, దహీ ఫిష్ కర్రీ ఏ కాంబినేషన్ అయితే బాగుంటుంది? రైస్ తోటి బాగుంటుంది. రైస్ తోట? రైస్ తోటే బాగుంటుంది. అంటే ఈ మజ్జిగ చారు సంథింగ్ లైక్ దట్ కదా. నాకు ఎండుమిరపకాయ కూడా వచ్చిందండి. ఆ ఫ్లేవర్ చూసారా, ఎండుమిరపకాయలు, ఆ తాలింపు. ఉత్తి పెరుగు, చేప తినుంటే పులుపు, కారం, ఉప్పు మాత్రమే తగిలేదేమో. అంటే ఈ కారం నాకు ఎండుమిరపకాయతో ఇంకా ఘాటు కూడా తగిలింది బాగా. అంటే దానికి కొంచెం మన తాలింపులో వేయించాలి, నాకు ఘాటు రావాలండి. అది మీకు ఆవాలు, మళ్ళీ ఇది మన ఇంగువ, అది ఆ మూడు కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట ఆ పెరుగుకి. ఓకే, బాగుంది. రైస్ తోటి చాలా బాగుంటుంది మీకు. అవునా? ప్లెయిన్ రైస్ దీంతో బాగుంటుంది. సో ప్లెయిన్ రైస్ దీంతో బాగుంటుందంట. పిల్లలు పెరిగే తింటామును మారం చేసే వాళ్ళు ఉంటారు. సో ఇలా ట్రై చేస్తే చక్కగా చేప తినేసినట్టు ఉంటుంది, మనం పెరుగుతో పెట్టినట్టు ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది మనకి వాళ్ళకి పెట్టడానికి కూడా. సో గుడ్, సంథింగ్ డిఫరెంట్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. చాలా మందికి ముడుములు వచ్చి తగ్గిన తర్వాత ముఖం మీద మచ్చలు, గుంటలు అలాగే మిగిలిపోయి కాస్త అందవిహీనంగా కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ మచ్చలు తగ్గాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. కొద్దిగా టమాటా రసం తీసుకుని అందులో కాస్త మజ్జిగ కూడా కలుపుకొని బాగా మిక్స్ చేసుకుని ఈ మచ్చల మీద కనుక అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే క్రమేపీ మచ్చలు తగ్గిపోతాయి. మరి ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్లో తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ వచ్చేసి మునక్కాడ రొయ్యల కూర. దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ రొయ్యలు, మునక్కాడ, టొమాటో, అలాగే ధనియాల పొడి యాడ్ చేయడం జరిగిందండి. ఈ రెసిపీ గురించి మాట్లాడితే దీంట్లో మనము ప్రోటీన్స్ మనకి రొయ్యల నుంచి లభిస్తున్నాయి. అలాగే దీంట్లో వాడిన కాంబినేషన్ చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి. మనము మునక్కాడ అంటే డ్రమ్ స్టిక్ యాడ్ చేయడం వల్ల దాంట్లో ఉన్న ఫైబర్ కంటెంట్ చాలా వరకు పెరుగుతుంది. అదే కాకుండా వైటమిన్ సి కూడా చాలా వరకు ఎక్కువగా పెరుగుతుంది. వేరే మినరల్స్, పొటాషియం, సోడియం ఇలాంటి మినరల్స్ కూడా చాలా వరకు మనకి ఈ మునక్కాడ నుంచి అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుందండి. సో ఇట్స్ అ డిఫరెంట్ కాంబినేషన్ రెసిపీ అని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ప్రాన్స్ నుంచి మనకి ప్రోటీన్స్ లభిస్తున్నాయి. అలాగే ఈ డ్రమ్ స్టిక్స్ నుంచి అంటే మునక్కాడ నుంచి మనకి ఫైబర్ లభిస్తుంది. చాలా వరకు అండి ఈ నాన్ వెజ్ రెసిపీస్లో మనకి ఫైబర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇలాంటి కాంబినేషన్ వెజిటేబుల్ మనము యాడ్ చేసినప్పుడు ఫైబర్ కంటెంట్ చాలా వరకు ఎక్కువగా పెరుగుతుంది. సో అది ఓవరాల్గా డైజెషన్ కూడా చాలా వరకు హెల్ప్ఫుల్ ఉంటుంది. సో ఇట్స్ అ గుడ్ కాంబినేషన్ రెసిపీ. తప్పకుండా అందరూ ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. ప్రాన్స్లో వచ్చేసి కొలెస్ట్రాల్ కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కనుక పోర్షన్ సైజు చూసి తీసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి క్రిస్పీ చికెన్ లెగ్. దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ చికెన్ లెగ్స్, కార్న్ఫ్లవర్, శనగపిండి ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరిగిందండి. సో ఈ రెసిపీ వచ్చేసి డీప్ ఫ్రై ఐటమ్ అండి. సో మనము చికెన్ యాడ్ చేస్తున్నాం కనుక మనకి ప్రోటీన్స్ వచ్చేసి చికెన్ నుంచి లభిస్తుంది. ప్రోటీన్స్ మనకి 100 grams ఆఫ్ చికెన్లో 20 to 25 grams ఆఫ్ ప్రోటీన్స్ లభిస్తాయండి. అదే కాకుండా చికెన్లో వచ్చేసి ప్రోటీన్సే కాకుండా వైటమిన్ కే, వైటమిన్ ఈ అండ్ ఐరన్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ B12 కూడా మనకి ఎక్కువగా లభిస్తుంది. దీంట్లో వాడిన వేరే ఇంగ్రీడియంట్స్ శనగపిండి యాడ్ చేయడం వల్ల ఈ శనగపిండిలో కూడా మనకి చాలా వరకు ప్రోటీన్స్ ఉంటాయండి. ఇట్స్ అ ప్లాంట్ సోర్స్ ప్రోటీన్ అని కూడా మనం చెప్పొచ్చు. సో ఇట్స్ అ గుడ్ కాంబినేషన్. కాకపోతే మనము ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాం కనుక ఫుడ్ కలర్ యాడ్ చేయడం వల్ల దీంట్లో ఉన్న ఇంపార్టెన్స్ అంటే న్యూట్రియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ దీని యొక్క న్యూట్రియంట్ వాల్యూ వచ్చేసి కొంచెం తగ్గుతుందండి.
ఎందుకంటే ఫుడ్ కలర్స్ చాలా వరకు ఈ క్యాన్సర్ కాజింగ్ ఎఫెక్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి రెసిపీస్ మీరు రెగ్యులర్గా కాకుండా వారం రోజులు 15 రోజులకు ఒకసారి అట్లా ఒక 2 pieces వరకు తీసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పెప్పర్ లివర్ ఫ్రై. దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ పెప్పర్ పౌడర్, అలాగే మటన్ లివర్, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది. ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ మనం వాడుతున్నాం కనుక యాంటీ ఆక్సిడెంట్స్ కొంచెం ఎక్కువగా ఉంటుందండి, ఎందుకంటే మనము ఈ పెప్పర్ యాడ్ చేస్తున్నాము. అదే కాకుండా ఇట్స్ గుడ్ రెసిపీ ఫర్ ఇంక్రీజింగ్ మెటబాలిక్ రేట్ అండి, అంటే బాడీలో మెటబాలిజం రేట్ ఎక్కువ పెంచడానికి ఇది ఇట్స్ అ గుడ్ రెసిపీ. అదే కాకుండా మనం ఈ లివర్ యాడ్ చేస్తున్నాం కనుక ఈ మటన్ లివర్ వచ్చేసి హై ఇన్ వైటమిన్ కే అండి, అండ్ వైటమిన్ B12 కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ వైటమిన్ B12 అని కూడా చెప్పొచ్చు. ఎవరికైతే వైటమిన్ B12 బాడీలో చాలా తక్కువగా ఉందో వాళ్ళు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయాలి. అదే కాకుండా దీంట్లో ఐరన్ కంటెంట్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుందండి. సో ప్రెగ్నెంట్ లేడీస్కి, లాక్టేటింగ్ మదర్స్కి, ఎవరికైతే ఈ B12 తక్కువగా ఉంది లేకపోతే ఐరన్ చాలా వరకు తక్కువగా ఉంది వాళ్ళు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. వైటమిన్ కే కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుందండి. సో ఇట్స్ అ గుడ్ రెసిపీ. కాకపోతే ఎవరికైతే కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, అంటే గుండె జబ్బు రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా ఎసిట్రోమ్ అనే టాబ్లెట్లు కొంతమంది వాడతారండి కార్డియాక్ పరంగా ఆ ఇష్యూస్ వల్ల. సో అలాంటి వాళ్ళు ఈ రెసిపీని కొంచెం ట్రై చేయకుండా ఉంటే బెటర్ అండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి దహీ ఫిష్ కర్రీ. దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ ఫిష్, పెరుగు, శనగపిండి, ఇంగువ యాడ్ చేయడం జరిగిందండి. ఫిష్ గురించి మాట్లాడితే మనకి ప్రోటీన్స్ వచ్చేసి ఫిష్ నుంచి లభిస్తాయండి. 20 to 25 grams ఆఫ్ మనకి ప్రోటీన్స్ 100 grams ఆఫ్ ఫిష్ నుంచి లభిస్తుంది. అదే కాకుండా ఫిష్లో సెలీనియం కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా వరకు మనకి ఫిష్ నుంచి లభిస్తాయి. డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు, అంటే షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి ఫిష్ చాలా మంచిదండి. ఇట్ హ్యాస్ అ గుడ్ ఎఫెక్ట్. అలాగే కార్డియాక్ ప్రాబ్లమ్స్, అంటే హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళకి కూడా ఫిష్ చాలా మంచిది. స్టీమ్డ్ పరంగా తీసుకుంటే చాలా మంచిది. సో ఈ రెసిపీ కూడా చాలా వరకు ఆయిల్ లేకుండా చేయడం వల్ల ఇట్స్ అ గుడ్ రెసిపీ. అందరూ కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. శనగపిండి యాడ్ చేస్తున్నాం కనుక మనకి ఈ ప్లాంట్ సోర్స్ ప్రోటీన్స్ కూడా దీంట్లో యాడ్ చేయడం వల్ల దీని ఒక రిచ్నెస్, న్యూట్రియంట్ రిచ్నెస్ ఇంకా చాలా వరకు పెరుగుతుంది. సో ఇట్స్ అ గుడ్ రెసిపీ. కర్డ్ కూడా దీంట్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనం కర్డ్ కూడా యాడ్ చేసామండి. పెరుగు నుంచి కాల్షియం, వైటమిన్ డి ఇవన్నీ కూడా చాలా వరకు లభిస్తాయి. ప్రోటీన్స్ కూడా చాలా వరకు మనకి కర్డ్ నుంచి లభిస్తుందండి. సో ప్రోటీన్సే కాకుండా దాంట్లో ప్రోబయోటిక్, అంటే మనకి డైజెషన్ కూడా చాలా వరకు ఈ పెరుగు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓవరాల్గా పెద్ద పెరుగులకు కూడా ఇది చాలా మంచిది. ఈ రెండు కాంబినేషన్లో వాడిన రెసిపీ అండి ఇది. సో తప్పకుండా అందరు కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. ఈరోజు మనం చూసిన రెసిపీస్లో మునక్కాడ రొయ్యల కూర, అలాగే దహీ ఫిష్ కర్రీ, ఈ రెండు రెసిపీస్ న్యూట్రియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా రిచ్ రెసిపీస్ అని కూడా చెప్పొచ్చండి. సో ఇది తప్పకుండా అందరు ట్రై చేయొచ్చు. మిగతా రెసిపీస్ కూడా న్యూట్రియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ అ గుడ్ రెసిపీస్. కాకపోతే పోర్షన్ సైజ్, అంటే తీసుకునే మోతాజు పరంగా ఒకవేళ మనం చూసి తీసుకుంటే సరిపోతుందండి. సో రావు గారు, మన పార్టిసిపెంట్ చేసిన క్రిస్పీ చికెన్ గానీ, ములక్కడ రొయ్యల కూర అండ్ మీరు చేసిన చక్కగా ఫిష్ తోటి వెరైటీగా ఉంది దహీది. అండ్ సో రెండు వంటలు చాలా చాలా బాగున్నాయి. డెఫినెట్ గా మన వ్యూవర్స్ కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. సో ఇదండి ఇవాల్టి ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి, పవర్డ్ బై జెర్సీ. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.